ఫోన్ ఇచ్చిన నువ్వు ఇప్పుడు నీ ఇల్లు కాదు నీ కొంప కాదు అది నువ్వు డైరెక్ట్ ఇంట్లోకి వచ్చి నువ్వు బాబాయ్ చేసి లేకపోతే బాబాయ్ వండుకు లేనప్పుడు వీడియోకు వీడియో ఉంది కదా వీడియో శాంతి అంతే ఉంచు ఒక్కటి ఒక మాట చెప్పిన కొట్టుపడేస్తారు చేసినా కాబట్టి నువ్వు ఒప్పుకోను అది బాబాయ్ వచ్చేప్పుడు ఫోన్ తీసుకున్నావు ఫోన్ తీసుకున్నావు ఫోన్ తీసుకున్నావు నీకేమవుతావు నీకు బిల్డింగ్ లో కానీ ఆ ఇంట్లో కానీ మీకు సంబంధించిన రోజులు మీకు ఎవరు లేకుండా ఇంట్లోకి ఎందుకు పోయినావు బాబాయ్ ఎవరు బాబాయ్ ఎవరు అంటే కొడుకు అక్కడున్నా ఇక్కడున్నా నువ్వు చెప్తున్నావు మాకు పర్సనల్స్ ఉంటాయో పౌచ్ కూడా తీసేసినావు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసినావు వాట్సాప్ ఒక్కటే నీకు కాల్ కలిసేది అది కూడా నువ్వు వేరే వాళ్ళతో ఆఫ్ చేయించావు మాకు తెలుసు ఏది సిమ్ పట్టుకుని నెల ఫోన్ దొంగతనం చేసిన ఇంట్లోకి వచ్చి అందరు కెమెరా మాది మొత్తం ఇల్లు మొత్తం కెమెరాలతో పోలీసులు ఆ రోజే చేసేసాం పోలీసులు మేము ఎందుకు పిలిచినాం ఆమె ఎందుకు వచ్చినావు తీసుకొని ఇట్లా ఫోన్ నేను ఎన్నిసార్లు చేసిన నీకు వాట్సాప్ లో ఫోను వేస్తాను అది ఒక ఏజ్డ్ పర్సన్ వాళ్ళ భార్య చచ్చిపోయింది వాళ్ళ తాత కుక్కట్పల్లిలో ఉన్నావా నువ్వు కుక్కట్పల్లిలో ఉన్నా అని చెప్పినావు నువ్వు నాకు మరి కుక్కట్పల్లిలో ఉన్నా కల్వరి టెంపుల్ ఉన్నా మరి కల్వరి టెంపుల్ ఉంటే నేను వస్తాం కదమ్మా నువ్వు చెప్పాలి కాదమ్మా నువ్వు చేసే పద్ధతి వయసు వేసింది ఓ అమ్మా ఇక్కడ నాతో మాట్లాడు నువ్వు ఫోన్ పే ఉండదు ఫోన్ పే ఉండదు ఇంకో తీసుకో అంత పోలీసులు చూసుకుంటారు లేదా అయిపోయి చెక్ చేస్తారు ఇప్పుడు ఏదైనా ఉంటే తీసేసుకోండి మళ్ళీ కనపడదు ఇప్పుడు 4 గంటలే కాపాడుతాం పండుకుంటుంది లేస్తుంది తీసుకపోతే ఇచ్చి రావచ్చు కదా మన ఇంటికి నమ్ముతుంది అదే పవన్
నాకు ఫోన్ చేసి ఇవ్వాలి కదా మరి ఫోన్ ఎవరైనా పెట్టుకొచ్చినావు అట్లా కదమ్మా ప్రభు చెప్పినట్టు ప్రభు అదే చెప్పినా నీకు ఫోన్ ఇచ్చిన నువ్వు ఇప్పుడు నీ ఇల్లు కాదు నీ కొంప కాదు అది నువ్వు డైరెక్ట్ ఇంట్లోకి వచ్చి నువ్వు బాబాయ్ చేసి లేకపోతే బాబాయ్ వండుకుని లేనప్పుడు మీడియాకు అసలు నీ ఇల్లు ఉంది కదా మీడియా శాంతి అంతే ఉంచు అంతే ఉంచు ఒక్కటి ఒక మాట చెప్పిన కొట్టు పడేస్తారు చేసినా కాబట్టి నువ్వు ఒప్పుకోను అది బాబాయ్ వచ్చినప్పుడు ఫోన్ తీసుకున్నావు ఫోన్ తీసుకున్నావు ఫోన్ తీసుకున్నావు నీకేమవుతావు నీకు బిల్డింగ్ లో కానీ ఆ ఇంట్లో కానీ మీకు సంబంధించిన వాళ్ళు మీకు ఎవరు లేకుండా ఇంట్లోకి ఎందుకు పోయినావు బాబాయ్ ఎవరు మేము అందరము మేము బయటికి వెళ్ళాం మేము మా వర్క్ మీద బయటికి వెళ్ళాం మేము ఓన్లీ మా డాడీ మా పెద్దనాన్న ఇంట్లో ఉంటాడు అని ఏంటంటే వాష్రూమ్కు బాత్రూమ్కి వెళ్ళాడు ఆయన లేని టైంలో చూసింది మా తాత ఉన్నాడు షాప్ బయట మాకు షాప్ ఉంది మా తాత ఉన్నాడు లోపలికి పోయిందంట వచ్చేసరికి ఫోన్ తీసుకొని వచ్చేసింది మీకు మా లోపల కెమెరా ఉంది మాకు మొత్తం షాప్లో కెమెరా లోపల మొత్తం కెమెరా ఉంది మాకు చూసేసరికి ఫోన్ లేదు చూసేసరికి కెమెరా ఉంది తీసిందని లోకల్ అంటే తీసిందని మాకు అర్థమైపోయింది ఈ పార్క్ కాడికి మేము 5 times తీసుకుని వచ్చాము మేము ఆ పార్క్ కాడికి పోయాము శ్రీకాళ పార్క్ కాడికి కూడా కంప్లైంట్ ఇచ్చినాము అవన్నీ అయిపోయినాయి ఏంటి ఎట్లా దొరకాలి అంటే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కానీ మాట్లాడతలేదు ఇక్కడ ఉన్నామని చెప్తుంది ఫోన్ కట్ చేస్తుంది మాది కాదని చేస్తుంది ఎట్లా మా ఫోన్ మాకు కావాలి మా జనకర్దిలో మాకు రికార్డ్స్ మాకు ఉన్నాయి కాబట్టి మేము తీసుకోవాలి కానీ మేము ఇలా 4 o'clock వచ్చినాము ఇప్పటిదాకా ఉండి మేము పట్టుకొని మా పిఎస్ ఫోన్ చేస్తే వాళ్ళు వస్తామని చెప్పారు వాళ్ళు రాలేదు వాళ్ళు ఇక మేము మీడియా తరఫున మేము మిమ్మల్ని కలుసుకొని మిమ్మల్ని పిలిచి ఆమె పట్టుకొని మా ఫోన్ మేము తీసుకున్నాము థ్యాంక్ యూ మీడియాకి